హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1½ టీ స్పూన్ జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అలాగే ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోండి. ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ మరిగేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ వాటర్కి పావు కప్ వరకు షుగర్ వేసుకున్నాను. 2-3 నిమిషాలు షుగర్ కరిగిన తర్వాత పావు కప్పు రవ్వ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టుకోకుండా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. రవ్వ కొద్దిగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ నెయ్యి వేసుకోండి. 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకుని ఉడికించుకోవడం వలన చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుంచి జీడిపప్పు తురుము వేసుకుంటే రవ్వ కేసరి రెడీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.